నమస్కారం. జిఎస్కే 75 టీవీ న్యూస్ కి స్వాగతం. ఫోర్త్ సిటీ వెనుక కాంగ్రెస్ భూదందా. వేల ఎకరాలను సేకరించి దోచుకునే కుట్ర. ధరణిపై భూముల అన్యక్రాంతంపై శ్వేతపత్రం విడుదల చేయండి. ధరణిపై వేసిన కమిటీ ఏం తేల్చింది? కేసీఆర్ కుటుంబ భూ దోపిడీపై చర్యలేవి? కాంగ్రెస్ కు హిందూ పండగలంటే అంత చులకనెందుకు? బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తుంది. బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతుంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫైర్. గుర్రంగూడలో బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న బండి సంజయ్. నేను మాట్లాడిన వెంటనే కొంతమంది ఉరుతా ఉంటారు, వాళ్ళతో కౌంటర్ ఇప్పించుడు. నేను భయపడే ధర్మం కూడా పనిచేస్తా పక్క 100% ఒప్పుకుంటాను. అన్ని వర్గాలు సమానం కూడా అనే వ్యక్తి నేను. అది కాదనుకుంటే మీ కర్మ. హిందువులు కనుక చలో బండి సంజయ్ హిందువుల గురించి మాట్లాడదని చెప్పని మాట్లాడ. మా పార్టీ అన్ని వర్గాల గురించి మాట్లాడే పార్టీ మాది. మరి దీని గురించి వాళ్ళకు కూడా ఆలోచించాలి. లేకుంటే బీఆర్ఎస్ కొట్టిన గతే మీకు పడుతుంది. ఎంఐఎం పార్టీని నమ్ముకుంటే బిడ్డ మీరు అవుట్ అయిపోతారు, 100% అవుట్ అయిపోతారు. అసెంబ్లీ వేదికగా పొడు నువ్వు హీరో మీరు 15 నిమిషాలు సమయం ఇస్తే నరికి చంపుతాను తీసుకపోయి కొడంగల్లో పోటీ చేస్తారట. కొడంగల్ల అంటే అక్కడ హిందువులు పిచ్చోలేదు. కొడంగల్ల వాళ్ళు కూడా వాళ్ళని చంపుతున్నారు కదా. ఈ 15 నిమిషాలు చంపుతున్న దానిలో ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దానిలో ఈ అసెంబ్లీలో అట్లనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దానిలో 15 నిమిషాలు వాళ్ళు మరి కాదు హిందువులు కాదనుకుంటే వాళ్ళ అవసరం, వాళ్ళ కర్మ. కాబట్టి అభివృద్ధి విషయంలో మేము సహకరిస్తాం. మేము మతం గురించి ఆలోచిస్తలేము. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది. కలిసి పనిచేద్దాం ఏమంటున్నాం. కేంద్రంలో అధికారంలో తిట్టుకుడు బంద్ చేద్దామంటున్నాం. ఓల్కోలు తిట్టుకుడు బంద్ చేద్దామని ఎలక్షన్స్ అయిపోయినాయి. అందరం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అవుట్ అయిపోయింది. కేల్కతా దుకాన్ బంద్. ఒక్క సీటుకి వెళ్ళడానికి బీఆర్ఎస్ పార్టీని. ఇలా కాంగ్రెస్ పార్టీ 8 ఎంపీలు గెలిచినాం. మేము 8 వేలు గెలిచాం. మేము మా ఆలోచన ఏంది, ఎన్నికలు అయిపోయినాయి, రాజకీయాలు బంద్ చేద్దాం. మనకు కలిసి ఇవాళ కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చుకుందాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించుకుందాం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కొడుకు గిట్టే ఒర్రి మోడీ గారు తిట్టి నా గరక నా ఘాటుకి ఆయన పరిస్థితి అయిపోయింది వాళ్ళది. మీరు ఆ పరిస్థితి కొని తీసుకోకండి. తిట్టుకుని బంద్ చేద్దాం, కలిసి ముందుకు పోదాం. మన గత పార్టీ లెక్కన మీరు గత ప్రభుత్వాలకు వివరిస్తే అది మీకు ఇబ్బంది. మీతో కలిసి వద్దాం, కలిసి మోడీ గారికి వెళ్దాం. మేము అభివృద్ధి సహకరిస్తాం. మనం అనలేదు. ఎన్నికలు అయిపోయినాయి, తిట్టుకుని పదాలే. మళ్ళీ ఎన్నికలప్పుడు తిట్టుకుందాం. మళ్ళీ విషయం మేము తిట్లా, మేము విమర్శ అంటాం. కానీ కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ తిట్లు అవి ఏడ పడితే అంటే మోడీ గారు తిడితే నష్టం ఎవరికి? కానీ మేము మిమ్మల్ని తిట్టద్దు, మీరు మమ్మల్ని తిట్టద్దు. విమర్శలు వేరు, తిట్లు వేరు. కానీ ఇప్పుడు కలిసి ఉందామని చెప్పి అంటున్నా. ఇలా ఏం చేస్తుంది? ఇవాళ సేమ్ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో కాంగ్రెస్ పార్టీకి అదే చేస్తుంది. ఇవాళ సేమ్ ఇవాళ 4th సిటీ చేస్తున్నారు. దాన్ని ఇంకేంది? ఏం జరుగుతుందన్న? వేల ఎకరాల భూములను తక్కువ రేటు కొనుక్కొని ఇప్పుడు వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నారు. వేల ఎకరాలు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక నాయకుడు మన ఏలేడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక నాయకుడే దాదాపు ఈ తుక్కుగూడ ప్రాంతాల్లో 1000 ఎకరాలు ఉన్నాడు. ఆయనకి ఇన్ఛార్జ్ అప్ అయిపోయినా, ఆయనకు ఉంటాడు. ఇప్పుడు దుకాణం ఆయనదే. తక్కువ రేటు కొనడు, వాళ్ళ భూములు పెంచుకోడు. దానికి పేరు ఏం పెడతారు? 4th సిటీ అంటారు. ఇది వెనక పెద్ద బూత్ ఉంది అంతా కూడా. నష్టపోయేది ఎవరైనా దాంతో ఇక్కడ యువకులకు లాభం జరుగుతుంది అంటే ఏం జరగదు. ఇక్కడ ప్రజలకు న్యాయం జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అంటే ఏం జరగదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎట్లా సంపాదించారు? బీఆర్ఎస్ పార్టీ కోచింగ్ సెంటర్, వీళ్ళు కోచింగ్ తీసుకుంటారు. శిక్షణ ఏం పొందుతారు ఇప్పుడు వీళ్ళు. ధరణి అంటున్నారు. ఇప్పుడు ధరణి విషయంలో గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 సభ్యులతో కూడా ఒక కమిటీ వేసింది. ఏమైంది ఆ కమిటీ? చెప్పండి, ఏమైంది ఆ కమిటీ? అది వాళ్ళు ఏం చేశారు? గత ప్రభుత్వం ధరణి వల్ల ఏం నష్టాలు జరిగినాయి, ఏం లాభాలు జరిగినాయో ఆ కమిటీ ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా? ఆ కమిటీ ఏం చేసిందంటే ధరణి వల్ల